ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పండిన ఎర్రని టమాటాలు ఒక 1/2 kg వేసుకోవాలి. 2 నిమిషాలు అయ్యాక ఒక 10-12 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి 2 నిమిషాలు మగ్గిన తరువాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం అయ్యాక కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత 5-6 పొట్టు ఒలిసేసిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత 1 ఇంచు అల్లం ముక్క చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. తర్వాత 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. అటు ఇటు కలిపిన తర్వాత దాన్ని కొంచెం మగ్గనివ్వాలి. అది పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలి. 1 లేక 2 ఎండుమిరపకాయలు తుంచేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒక చిటికెడు ఇంగువ వేసుకొని అది సైడ్కి పెట్టుకోవాలి. తరువాత ఈ టమాటా మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ ముందుగా పెట్టుకున్న పోపు ఈ పచ్చడిలో కలుపుకోవాలి. ఇది ఇడ్లీలోకి, దోశలోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.